అందరి చూపు గవర్నర్ వైపే. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపితే ఇవాళే రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంటుందంట. చూడండి, లేకపోతే పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు. రిజర్వేషన్ల ఖరారుకు నెల రోజులు టైం ఇచ్చిన హైకోర్టు. ఇవాళతో మిగిలిన ఉన్నత న్యాయస్థానం గడువు పూర్తి అయిపోతుంది. ఎందుకంటే నెల రోజులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది, 2 నెలలు ఏది ఎన్నికల సంఘానికి టైం ఇచ్చింది హైకోర్టు. ఈ నెల రోజులు రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చినటువంటి గడువు పూర్తి అవుతుంది. మరి నిజంగా ఇవాళ ఇప్పుడు ఏమైనా గవర్నర్ నిర్ణయం తీసుకుని ఏమైనా చేస్తేనేమో ఓకే, లేకపోతే పాత పద్ధతిలోనే మళ్ళీ రిజర్వేషన్ లేకుండానే అయిపోతుంది లెక్క. లేకపోతే పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు. రిజర్వేషన్ల ఖరారుకు నెల రోజులు టైం ఇచ్చిన హైకోర్టు. ఇవాళతో మిగిలిన ఉన్నత న్యాయస్థానం గడువు పూర్తి కావడంతో పంచాయతీరాజ్ శాఖలో టెన్షన్ మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు చేయకపోతే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆందోళన. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఉందంట. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై స్పష్టతకు ఛాన్స్ ఉంది. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదిస్తే 42% రిజర్వేషన్లు, లేకుంటే 23%తోటే సరిపెట్టుకోవాలి. 23% కూడా కాదు, 22.78% అంతున్నది లెక్క. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర హైకోర్టు రిజర్వేషన్ల ఖరారుపై విధించిన గడువు ఇవాళతో పూర్తవుతుంది. అందువల్ల ఇవాళ స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నారనే అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టు ఈ నెల గడువు పెట్టినందున డెడికేటెడ్ కమిషన్ నుంచి వివరాలు తీసుకొని ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం అందజేయనున్నట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ఆర్డినెన్స్కు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపాల్సి ఉంది. అయితే మరోవైపు ఆర్డినెన్స్కు ముందే 2 బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇట్లున్నది పరిస్థితి. కానీ ఇప్పుడు గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏం కథ, నిర్ణయం తీసుకుంటేనేమో ఓకే, రిజర్వేషన్లు ఏమైనా అమలయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే అంతే సంగతులు అన్నట్టుగా అనిపిస్తుందంట. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది, మంత్రిమండలి మీటింగ్ ఉంది కాబట్టి మరి ఆ మంత్రిమండలిలో కూడా ఏం చర్చిస్తారు, మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నిజంగా బీసీలకు సంబంధించి మరి నిర్ణయం తీసుకుంటారా లేదా అనే దానిపై ఇవాళ స్పష్టత వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది.